నిశ్శబ్దంగా అందరినీ వదిలేయండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని గౌరవించడం లేదని బాధపడుతున్నారా? మీరు ఎంత చేసినా వాళ్ళ దగ్గర మీ విలువ కనిపించడం లేదా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని మన జీవితంలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందిని గెలవాల్సిన అవసరం లేదు. కొంతమందికి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిపోవడమే మనకు మనం ఇచ్చుకునే గొప్ప గౌరవం. మన జీవితంలో ఒక ఫేజ్ వస్తుంది. వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, నేను చేసిన దానికి ఎందుకు విలువ ఇవ్వడం లేదు అని ఆలోచిస్తూ మన ఎనర్జీ అంతా ఇతరుల మీద ఖర్చు పెడతాం. కానీ ఒకసారి ఆలోచించండి, మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను మీరు ఎలా తీసుకుంటారు? మీ మనసు ఆధారంగానా, లేక ఇతరుల అభిప్రాయం ఆధారంగానా? మీరు అందరినీ సంతోషపెట్టలేరు. మీరు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరో ఒకరు మీ మీద అనుమానం పెడతారు. మీరు ఎంత ఇచ్చినా ఎవరో ఒకరు దాన్ని విలువ చేయకపోవచ్చు. అది మీ వాల్యూని తగ్గించదు. అది వాళ్ళ సామర్థ్యాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓషో తరచుగా ఇలా చెప్తారు, మనిషి తనలోకి తిరిగి చూడటం నేర్చుకున్నప్పుడు బయటి వాళ్ళ అంగీకారం కోసం పరిగెత్తాల్సిన అవసరం తగ్గిపోతుంది అంటాడు. అందుకే ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిసేపు ఆగండి, బయటకు పరిగెత్తకండి, మీ లోపలికి చూడండి. నాకు నిజంగా ఏం కావాలి? నా జీవితంలో నాకు ఏది అవసరం? ఎవరితో ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను? ఎవరితో ఉంటే నన్ను నేను కోల్పోతున్నాను అని మిమ్మల్ని మీరు అడగండి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అందరితో గొడవ పడటం కాదు, అందరినీ బ్లాక్ చేయడం కాదు, ఎవరినైనా ద్వేషించడం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎక్కడ మీ విలువ తగ్గిపోతుందో అక్కడ మీ ఉనికిని బలవంతంగా నిరూపించుకోకపోవడం, ఎక్కడ మీ మాట వినిపించదో అక్కడ అరుస్తూ ఉండకపోవడం, ఎక్కడ మీ ప్రెజెన్స్కి గౌరవం లేదో అక్కడ మీ ఆబ్సెన్స్ని వాళ్ళు గమనించే వరకు ఎదురు చూడకపోవడం, నిశ్శబ్దంగా మీ దారిలో మీరు వెళ్ళిపోవడం. అదే సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ ఇతరుల జీవితాల్లో మీ స్థానం కోసం పోరాడుతూ ఉంటే మీ జీవితంలో మీకోసం ప్లేస్ ఎప్పుడు ఇస్తారు? అందుకే కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండండి. అవసరం లేని కాన్వర్జేషన్స్ తగ్గించండి. ప్రతి విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆపండి. ప్రతి క్రిటిసిజంకి ఆన్సర్ ఇవ్వడం ఆపండి. ప్రతి ఒక్కరి అప్రూవల్ కోసం ఎదురు చూడడం ఆపండి. మీ మీద మీరు పని చేయడం మొదలు పెట్టండి. మీ హెల్త్ మీద, మీ నాలెడ్జ్ మీద, మీ కెరీర్ మీద, మీ పీస్ మీద. కాబట్టి నిశ్శబ్దంగా ఉండండి. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం ఆపండి. అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోకండి. ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళనివ్వండి. ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ విలువను చూడకపోతే మీ విలువను తగ్గించుకోవద్దు. వాళ్ళని మార్చడం మీ పని కాదు. మిమ్మల్ని మీరు మార్చుకోవడం, ఎదగడం అదే మీ పని. ఈ రోజు నుంచి కొంచెం తక్కువగా మాట్లాడండి, కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేయండి, కొంచెం తక్కువగా ఇతరుల గురించి ఆలోచించండి, కొంచెం ఎక్కువగా మీ గురించి మీరు ఆలోచించండి. మీకు మీరు గౌరవం ఇవ్వండి, మీకు మీరు టైం ఇవ్వండి, మీకు మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీకు మీరు ఉండటం నేర్చుకున్న రోజు ఒంటరితనం కూడా బలంగా మారుతుంది. చివరిగా ఒక మాట, ప్రపంచం మిమ్మల్ని గుర్తించే రోజు కోసం ఎదురు చూడకండి. ముందుగా మిమ్మల్ని మీరు గుర్తించండి. మీ విలువను ఎవరో ఒకరు గుర్తించాలి అని ఎదురు చూడకండి. మీ విలువ మీకు తెలుసు. అదే మీ నిజమైన శక్తి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, చూజ్ యువర్ పీస్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ క్వైట్లీ బికమ్ ద పర్సన్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు బీ. థ్యాంక్ యూ.